Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung Galaxy XR డివైస్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది Samsung వాళ్ళ నుంచి వస్తున్న రియాలిటీ హెడ్సెట్. 2 years బ్యాక్ Apple Vision Pro వచ్చింది కదా, ఇది Samsung వాళ్ళ Vision Pro అన్నమాట. Samsung వాళ్ళు Google తో అండ్ Snapdragon వాళ్ళతో టైఅప్ అయ్యి మనకి Samsung Galaxy XR డివైస్ ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి నాకు US లో $1,800 అయితే పడింది. ఇండియాలో ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు, కానీ ఒకవేళ అవైలబుల్ గా ఉంటే 2 lakhs రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ XR డివైస్ లో మనకి వచ్చే ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. టాప్ సైడ్ లో మనకి డివైస్ ఇమేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో గెలాక్సీ XR అని చెప్పి రాసి ఉంటుంది. ఇది చాలా పెద్ద డివైస్, కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు మనకి సామ్సంగ్ అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఓపెనింగ్ టేప్ ఉంటుంది. రైట్ సైడ్ చూడొచ్చు ఆండ్రాయిడ్ XR అని చెప్పి ఉంటుంది. ఇది సామ్సంగ్ వాళ్ళు మనకి గూగుల్ వాళ్ళతో అండ్ స్నాప్డ్రాగన్ వాళ్ళతో కలిసి ఈ డివైస్ ని అయితే తయారు చేశారు. సో అందుకనే ఇక్కడ ఆండ్రాయిడ్ XR అని చెప్పి రాసి ఉంటుంది. దీంట్లో రన్ చేసే సాఫ్ట్వేర్. రైట్ సైడ్ లో కూడా ఓపెనింగ్ టేప్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇక్కడ గెలాక్సీ XR అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ ఆల్సో బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో లెట్స్ ఓపెన్ దిస్. లెఫ్ట్ అండ్ రైట్ మనకి టేప్స్ ఉంటాయి కదా, వీటిని రిమూవ్ చేయాలి. ఫస్ట్ టేప్స్ రెండు రిమూవ్ చేసిన తర్వాత డివైస్ మీద బాక్స్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్ తీసేసాను. ఇదైతే కాంపాక్ట్ షేప్ లో ఉంది. పైన మనకి గెలాక్సీ XR డివైస్ అయితే ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. వెరీ లైట్ వెయిట్ ఉంది పట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసి చిన్న కార్డ్బోర్డ్ పీస్ అన్నమాట. తీసి పక్కన పెడితే మనకి ఇక్కడ 2 panels ఉన్నాయి, యాక్సెసరీస్ అండ్ పవర్. ఫస్ట్ యాక్సెసరీస్ చూద్దాము. సో ఈ రెండు వచ్చేసి లైట్ షీల్డ్స్ అన్నమాట. ఇవి మనకి లైట్ ని బ్లాక్ చేస్తాయి, తర్వాత చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో. ఈ రెండు వచ్చేసి హెడ్ కుషన్స్. టాప్ ఏరియాలో కుషన్ ఉంటుంది కదా, మన హెడ్ కరెక్ట్ గా వెళ్ళి దీని మీద ప్లేస్ అవుతుంది. ఇవి డిఫరెంట్ సైజ్ ఆఫ్ కుషన్స్, దేనైనా ఇక్కడ అటాచ్ చేయొచ్చు. ఇవి కూడా పక్కన పెడితే ఇక్కడ చూడొచ్చు ఇంకెటువంటి యాక్సెసరీస్ అయితే లేవు. ఇప్పుడు పవర్ లోకి వెళ్దాము. ఇక్కడ చూడొచ్చు మాన్యువల్ అండ్ లెన్స్ క్లీనింగ్ క్లాత్ అని చెప్పి ఉంటుంది. మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బుక్లెట్ అయితే ఉంటుంది. లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లీనింగ్ క్లాత్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాటరీ అయితే ఉంటుంది. ఎస్, ఈ VR హెడ్సెట్స్ కి మనకి యాపిల్ విజన్ ప్రో లానే సపరేట్ గా బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి 3000 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. అండ్ ఇది 2.5 hours ఆఫ్ ఛార్జింగ్ అయితే వస్తుంది, వీడియో ప్లేబ్యాక్ అయితే. దీని మీద ఒక పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, USB-C పోర్ట్. ఇదేమో XR హెడ్సెట్ కి ఛార్జింగ్ పంపడానికి, ఈ పోర్ట్ వచ్చేసి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఈ కేబుల్ చూస్తున్నారు కదా, ఈ కేబుల్ వచ్చేసి బ్యాటరీకి XR హెడ్సెట్ కి కనెక్షన్. ఇక్కడ మధ్యలో USB-C పోర్ట్ ఉంది కదా, దీంట్లోకి ఈ కేబుల్ వెళ్తుంది. ఇది ఎప్పుడన్నా రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది టాప్ లో, చూస్తున్నారు కదా. ఈ బటన్ ని ప్రెస్ చేసి ఈ కేబుల్ ని పుల్ చేయొచ్చు. సో XR హెడ్సెట్ పనిచేయాలి అంటే ఈ బ్యాటరీని క్యారీ చేయాల్సిందే. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సామ్సంగ్ వాళ్ళు. మనకి XR హెడ్సెట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఛార్జింగ్ కేబుల్. ఈ ఛార్జింగ్ అడాప్టర్ ని యూజ్ చేసుకొని మనం ఈ బ్యాటరీని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇంతే, ఇంకా బాక్స్ లో అయితే ఇంకేమీ యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇదంతా క్లీన్ చేసి ఒకసారి డివైస్ గురించి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ వాళ్ళ నుంచి వస్తున్న XR డివైస్ అయితే చేతిలో చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది జస్ట్ మనకి 542 grams వెయిట్ మాత్రమే. యాపిల్ విజన్ ప్రో తో కంపేర్ చేసుకుంటే యాపిల్ విజన్ ప్రో వచ్చేసి 800 grams ఉంటుంది, బట్ సామ్సంగ్ వాళ్ళది అయితే జస్ట్ 550 grams. ఫ్రంట్ సైడ్ చూడొచ్చు సామ్సంగ్ లోగో ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ ఏ కవర్ ని రిమూవ్ చేయొచ్చు. లెట్స్ రిమూవ్ ఇట్. సో రిమూవ్ చేయగానే చూడొచ్చు మొత్తం గ్లాసే. యాపిల్ విజన్ ప్రో చూసినట్టే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. కెమెరాస్ క్లియర్ గా అర్థమైపోతున్నాయి. మనకి హెడ్సెట్స్ కి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మొత్తం 6 కెమెరాస్ అయితే ఉంటాయి. 1 2 3 4 5 6. ఈ కార్నర్స్ లో ఉన్న 1 2 3 4, ఈ కార్నర్స్ లో ఉన్న 4 కెమెరాస్ మన హ్యాండ్ జెస్చర్స్ ని ట్రాక్ చేస్తాయి. మనం హెడ్సెట్స్ పెట్టుకున్నప్పుడు ఈ 2 కెమెరాస్ మన ఎదురుగా ఏముందో చూపిస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందో తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే నీకు ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయో చూపిస్తున్నాను. అండ్ ఆల్సో బాటమ్ సైడ్ చూడొచ్చు. బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ ఇంకొక 2 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఆల్సో 2 ఫ్యాన్స్. ఇదేమో ఈ ఫ్యాన్స్ లోపలికి ఎయిర్ వెళ్ళడానికి. దీంట్లో స్నాప్డ్రాగన్ వాళ్ళ చిప్సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ XR2 ప్లస్ సెకండ్ జనరేషన్ చిప్సెట్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్. ఈ చిప్సెట్ ప్రాసెసింగ్ మొత్తం ఈ గ్లాస్ లోపలే జరుగుతూ ఉంటుంది. డివైస్ హీట్ అవ్వకుండా ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉంటాయి అనమాట, ఈ ఎయిర్ లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాట్స్ వచ్చేసి 4 డాట్స్ ఉన్నాయి. మొత్తం 4 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఇవి కూడా ఫ్యాన్సే అనమాట. ఈ కార్నర్స్ లో కూడా ఇంకొక 2 ఫ్యాన్స్. బాటమ్ లో టోటల్ గా మనకి 4 ఇంటేక్ ఫ్యాన్స్ ఉన్నాయి. టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంటుంది. కింద నుంచి ఎయిర్ వస్తున్నప్పుడు బయటికి వెళ్ళాలి కదా, సో ఇటు నుంచి బయటికి వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఇది వచ్చేసి టాప్ బటన్. ఈ టాప్ బటన్ ని మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత చాలా యూజ్ చేస్తాము ఈ టాప్ బటన్ ని. అండ్ ఆల్సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఇంకొక బార్ ఉంది ఇలా. ఇది వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్. సైడ్ బార్ ఉంది కదా, ఈ
సైడ్ బార్ లో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక మైక్రోఫోన్, ఈ ఏరియా అంతా మనకి టచ్ బార్ అనమాట, ట్యాప్ చేయొచ్చు. సేమ్ మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది. మనకి ఇంతకు చూసాం కదా బ్యాటరీ, ఇక్కడ మనకి బ్యాటరీ కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ బాటమ్ సైడ్ మనకి బ్యాటరీలోకి వెళ్తుంది, టాప్ సైడ్ దీనిలోకి వెళ్తుంది అనమాట. దీని మీద ట్యాప్ చేసి కింద క్లిక్ చేస్తే దీని మీదకి ఫిట్ అయిపోతుంది. రిమూవ్ చేయాలి అంటే పైన బటన్ ఉంటుంది, క్లిక్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్, వెరీ ఈజీ. బాటమ్ సైడ్ చూసుకుంటే దీంట్లో మనకి స్టూడియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఈ టాప్ లో ఉన్న 2 వచ్చేసి ఊఫర్స్ అనమాట, అండ్ ఈ బాటమ్ లో వచ్చేసి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. లోపల సైడ్ చూసుకుంటే ఇవి వచ్చేసి 2 లెన్స్, ఇవే డిస్ప్లేస్ అనమాట. గ్లాసెస్ యూస్ చేస్తే మాత్రం మీరు ప్రిస్క్రిప్షన్ లెన్స్ ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకు చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి లైట్ ని బ్లాక్ చేస్తాయి. దీని మీద రైట్ సైడ్ అని చెప్పి ఉంది, రైట్ సైడ్ మీద తీసుకెళ్లి ఇలా ట్యాప్ చేస్తే చూడొచ్చు, దాని ప్లేస్ లో అది ఉంది. ఇంకోటి కూడా ఉంటుంది, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, కింద నుంచి లైట్ ని బ్లాక్ చేయడానికి ఈ రెండింటిని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ కుషన్స్, ఇక్కడ హెడ్ కుషన్ ఉంది. హెడ్ కుషన్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ హెడ్ సైజ్ ని బట్టి స్మాల్ కుషన్ సరిపోతుందా, లార్జ్ కుషన్ సరిపోతుందో చూసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి అసలు కుషనే అవసరం లేదు. దీంట్లో నుంచి కుషన్ తీసేద్దాము. జస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే అదే అటాచ్ అవుతుంది. చూడొచ్చు, అటాచ్ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి మీ హెడ్ కి అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మన హెడ్ బ్యాక్ వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక క్రౌన్ కూడా ఉంది. ఈ క్రౌన్ అనేది మీ హెడ్ సైజుని బట్టి ముందుకు కానీ వెనక్కి కానీ జరుపుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మనం హెడ్ మీద పెట్టుకున్న తర్వాత మన కంఫర్ట్ సైజుని తగ్గట్టు ఇది కొంచెం ముందుకు జరుపుకోవచ్చు అనమాట. లాస్ట్లీ ఇక్కడ ఒక చిన్న పోర్ట్ కూడా ఉంది, USB-C పోర్ట్. ఈ గ్లాసెస్ లో మీరు ఏం చూస్తున్నారు అనేది మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేలోకి ప్రొజెక్ట్ చేయొచ్చు, మిర్రర్ చేయొచ్చు అనమాట. సరే, బ్యాటరీ కనెక్ట్ చేసి డివైస్ లో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, డివైస్ యూస్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఆల్రెడీ హెడ్ సెట్స్ అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి హెడ్ సెట్స్ పెట్టుకున్న తర్వాత మీకు కనిపించే వ్యూ. సెటప్ ప్రాసెస్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెటప్ చేసుకున్నట్టే వేరే సామ్సంగ్ ఫోన్ నుంచి అయితే సెటప్ చేశాను. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వ్యూ లో ఉంది. ఇంతకు చూపించిన ఫ్రంట్ 2 కెమెరాస్ ఉన్నాయి కదా, దాన్ని యూస్ చేసుకొని మనకి ఫ్రంట్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. మీరు డివైస్ ని యాక్టివేట్ చేయాలంటే జస్ట్ మీ హ్యాండ్ ని రేస్ చేసి మీ కలి తిప్పాలి. తిప్పంగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక హోమ్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ది హోమ్ బటన్, హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హోమ్ పేజ్. పైన ఏమో క్లాక్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హ్యాండ్ చూడొచ్చు, ఒక 3D ఇమేజ్ లా కనిపిస్తుంది. దాని వెనకాల నా హ్యాండ్ ఉంది. సో ఇదైతే గ్రాఫిక్స్ కనిపిస్తుంది. ఈవెన్ రైట్ హ్యాండ్ కూడా ఇంతే కనిపిస్తుంది. మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో జెస్చర్ నావిగేషన్, 3 బటన్స్ నావిగేషన్ అని చెప్పి 2 నావిగేషన్స్ ఉంటాయి కదా, అలానే ఆండ్రాయిడ్ XR లో హ్యాండ్ జెస్టర్స్ నావిగేషన్ అండ్ ఐ జెస్టర్స్ నావిగేషన్. ఐతో అయినా ఈ డివైస్ ని కంట్రోల్ చేయొచ్చు, హ్యాండ్స్ తో అయినా ఈ డివైస్ ని కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను హ్యాండ్ జెస్టర్స్ ని యాక్టివేట్ చేశాను. మళ్ళీ హోమ్ స్క్రీన్ లోకి వెళ్దాము. హ్యాండ్ ఇలా తిప్పంగానే క్లిక్ ఆన్ ది హోమ్ బటన్. చూస్తున్నారు కదా హోమ్ స్క్రీన్. పైన అయితే క్లాక్ కనిపిస్తుంది, డేట్, వైఫై కనెక్ట్ అయి ఉంది. ఛార్జింగ్ చూడొచ్చు 97%, స్టిల్ ఛార్జ్ అవుతుంది. నేను బ్యాటరీకి బోత్ హెడ్ సెట్స్ కనెక్ట్ చేశాను అండ్ ఛార్జింగ్ కూడా కనెక్ట్ చేశాను. ఛార్జింగ్ ఒకేసారి అవుతుంది, ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ నొక్కగానే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ గా అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా వర్చువల్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత చూపిస్తాను. సో తర్వాత వచ్చేసి గూగుల్ ఐకాన్, జెమినీ ఇన్స్టెంట్ గా యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్. ఫస్ట్ రీసెంట్ ఓపెన్ చేస్తే నేను రీసెంట్ గా యూజ్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసేటప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నారు కాబట్టి 2D లో కనిపిస్తుంది. నేను XR హెడ్ సెట్స్ లో నుంచి చూస్తున్నా కాబట్టి ఇక్కడ అన్ని 3D ఆబ్జెక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి రీసెంట్ మెనూ. ఇప్పుడు హోమ్ స్క్రీన్ కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, 3 జెస్టర్స్ నావిగేషన్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేయగానే హోమ్ స్క్రీన్ లోకి వచ్చేస్తాము. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు కదా నోటిఫికేషన్స్ అన్ని గాల్ లో ఓపెన్ అయి ఉన్నాయి. ఇక్కడేమో స్క్రీన్ రికార్డ్ అవుతుంది, ఇదేమో స్క్రీన్ లాక్, ఇది ఇంకా సెట్ చేయలేదు. సో క్లియర్ ఆల్ క్లిక్ చేస్తున్నాను. క్లియర్ మీదకి నా హ్యాండ్ ఫోకస్ చేసి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, మొత్తం క్లియర్ అయిపోతుంది. బయటకు వచ్చి ట్యాప్ చేయగానే మళ్ళీ వర్చువల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ లోకి వచ్చేసాను. తర్వాత క్విక్ సెట్టింగ్స్. మీ క్విక్ సెట్టింగ్స్ తెలిసిందే కదా, వైఫై, బ్లూటూత్, ఈ నోటిఫికేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇప్పుడు క్విక్ సెట్టింగ్స్ లో నుంచి వర్చువల్ ఇంటర్ఫేస్ లోకి ఎలా వెళ్ళొచ్చో చూద్దాము. ఇక్కడ చూడొచ్చు వర్చువల్ అని చెప్పి ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో చూడొచ్చు వర్చువల్ ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇదంతా చూడొచ్చు విజన్ ప్రో యూస్ చేసినట్టుంది నాకైతే. వర్చువల్ ఇంటర్ఫేస్ క్లారిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది, నెంబర్ 1. నా హ్యాండ్స్ చూడొచ్చు, మీకు కనిపిస్తూ ఉంటాయి. 360 డిగ్రీస్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, ఎడ్ సైడ్ చూసినా 360 డిగ్రీస్ లో మనకి ఇలా వర్చువల్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. వర్చువల్ ఇంటర్ఫేస్ లో కూడా మీరు మీ హోమ్ స్క్రీన్ ని తీసుకురావచ్చు. ఇప్పుడు సేమ్ మీ హ్యాండ్ ని పైకి తీసుకొచ్చి మీ కలి తిప్పి ఒకసారి ట్యాప్ చేస్తే హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. XR లో మనకి ఆండ్రాయిడ్ లో పనిచేసే 99% యాప్స్ అన్ని పనిచేస్తాయి. ఈవెన్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ప్లే స్టోర్ కూడా అవైలబుల్ గా ఉంది.
సో ఈ ప్లే స్టోర్ లో నుంచి మీ ఎనీ అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇలా ఇంటర్ఫేస్ లో మనకి ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంది. స్క్రీన్ ని మీరు రీసైజ్ చేసుకోవచ్చు. కార్నర్స్ లో కనుక మీరు సెలెక్ట్ చేశారనుకోండి, చూస్తున్నారు కదా ఒక బార్ లాగా కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా మినిమైజ్ చేయొచ్చు. మినిమైజ్ చేశాను ప్రస్తుతానికి, ఫోన్ లో యూస్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు ప్లేస్ మారుద్దాము, ఇటు పక్కకు పెట్టి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాను. చూద్దాం ఎంత పెద్ద, ఓ మై గాడ్ చాలా పెద్దగా ఉంది. ప్లే స్టోర్ ని ఎంత పెద్దగా యూస్ చేయడం కొంచెం కష్టమే, కొంచెం చిన్న చేసి. ఈ బార్డర్స్ లో మీరు ఎక్కడ టచ్ చేసినా ఇలా గ్లాస్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాన్ని కనుక మీరు హ్యాండ్ తో ఇలా పించింగ్ చేసి పట్టుకుంటే అప్పుడు మీరు ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. నాకు విజన్ ప్రో ఇంటర్ఫేస్ లానే ఉంది, అందుకే నేను ఈజీగా యూస్ చేయగలుగుతున్నాను. కొంచెం విజన్ ప్రో యూస్ చేసినట్టే ఉంది. ఇది నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పెడుతున్నాను ఫర్ ద టైం పీరియడ్. అండ్ ఇప్పుడు ఇంకొక యాప్ ఓపెన్ చేయాలి అంటే మీ హ్యాండ్ ని మళ్ళీ మీ కలి తిప్పి హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ లోకి వచ్చి నో థ్యాంక్స్. ఇక్కడ మీరు స్క్రోలింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. స్క్రోల్ చూడొచ్చు, నా పాయింటర్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రీన్ మీద. ట్యాప్ అండ్ హోల్డ్ చేసి స్క్రోల్ అప్ ఆర్ డౌన్, అంతే మనం స్క్రోల్ చేసుకోవచ్చు. వెబ్సైట్స్ లో స్క్రోల్ డౌన్ కానీ అప్ కానీ ఎటైనా చేయొచ్చు. సో వెబ్సైట్ స్క్రోలింగ్ అనేది జరుగుతుంది. ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ చూడొచ్చు సీ ఆల్ ప్రీ ఓన్ డివైసెస్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తా, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రీ ఓన్ డివైసెస్ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. మీకు ఆండ్రాయిడ్ లో యూస్ చేసే సర్కిల్ టు సెర్చ్ యూస్ చేయాలనుకున్నారనుకోండి, అది కూడా చేయొచ్చు. మనం హ్యాండ్ ని మళ్ళీ మీ కలి తిప్పి ఒకసారి పిన్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అదే మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, గూగుల్ ఐకాన్ వస్తుంది. గూగుల్ ఐకాన్ వచ్చిన తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా స్క్రీన్ మీద సర్కిల్ చేయొచ్చు. సో దాని గురించి మనకి సెర్చ్ చూపిస్తుంది. సో ఇది సర్కిల్ టు సెర్చ్, వెరీ ఈజీ టు యూస్. ఏ అప్లికేషన్ అయినా క్లోజ్ చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ టాప్ మీద చూడొచ్చు, బ్యాక్ బటన్ అండ్ ఆల్సో ఇంటూ బటన్ రెండూ ఉంటాయి. సో ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ మాయం. క్రోమ్ మీద కూడా మైనస్ బటన్ క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, ఎక్స్ బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. నేనేం చేస్తానంటే ఈ యాప్ కి బోర్డర్ లో పట్టుకొని ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా దాని మీద పెడతాను. ఈ ఎక్స్ఆర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ యాప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి వెళ్తున్నాను. ఈసారి జెమినై ఫీచర్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ జెమినై మనకి స్క్రీన్ మీదే ఉంది. ఇది క్లిక్ చేస్తే జెమినై వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇంతాక టాప్ బటన్ అని చెప్పి ఒకటి చూపించాను కదా, అది ఒక్కసారి క్లిక్ చేస్తే మీ వర్చువల్ ఇంటర్ఫేస్లోకి వస్తారు. అదే ఆ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, మనకి చూడొచ్చు జెమినై ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కెమెరా యాప్ కూడా ఉంది. సో కెమెరా యాప్ ఓపెన్ చేసి కూడా మీరు ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ కూడా తీయొచ్చు. కెమెరా యూస్ చేసేటప్పుడు మీకు ఆ పిక్చర్స్ అన్ని 3D ఫొటోస్ అండ్ 3D వీడియోస్ అయితే వస్తాయి. సో కెమెరా యాప్ 2 ways లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా యాప్ ఉంది కదా, అదైనా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు కెమెరా ఓపెన్ అయింది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. వీడియోలోకి వెళ్ళి వీడియో క్లిక్ చేస్తే వీడియో అనేది రికార్డ్ అవుతుంది. దీనికి రెండో వే కూడా ఉంది కెమెరాని యూజ్ చేసుకోవడానికి. అదేంటి అంటే ఇక్కడ టాప్ బటన్ ఉంది కదా, మనకి టాప్ బటన్ ని డబల్ టైమ్స్ క్లిక్ చేసినా కూడా మనకి కెమెరా అనేది ఇన్స్టెంట్ గా ఓపెన్ అవుతుంది. సో కెమెరాలో తీసిన పిక్చర్స్ ఒకసారి చూద్దాము. సో గ్యాలరీలోకి వెళ్తున్నాను. సో ఈ పిక్చర్స్ అన్ని నేను ఇంతకైతే క్యాప్చర్ చేశాను. సో విస్కీ గార్డ్ ఫోటో ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఫోటో ఓపెన్ చేయాలంటే ఫోటో మీదకి మీ హ్యాండ్ చూపించి జస్ట్ ట్యాప్ చేయాలి, ఫోటో ఓపెన్ అవుతుంది. సో ఈ ఫోటోని జూమ్ కూడా చేయొచ్చు. జూమ్ చేయాలంటే టూ ఫింగర్స్ తో పట్టుకొని ఆ పిక్చర్ ని ఎక్స్టెండ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్, వెరీ ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇది వచ్చేసి 3D పిక్చర్. 3D వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 3D వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ 3D అని చూపిస్తుంది అన్నిటికీ. దీంట్లో ఇన్పుట్ గా మనకి నెట్ఫ్లిక్స్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో యూట్యూబ్ కూడా. మెయిన్ మనకి విజన్ ప్రోలో మిస్సింగ్ ఫీచర్ ఏంటి అంటే యూట్యూబ్ లేదు, బట్ దీంట్లో ఉంది. అండ్ ఆల్సో మ్యాప్స్ కూడా ఇన్బుల్ట్ అనమాట. మ్యాప్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. యూట్యూబ్ ఓపెన్ చేసి, సో ఇది వచ్చేసి యూట్యూబ్ హోమ్ స్క్రీన్. దీన్ని కూడా మనం తీసుకెళ్లి ఇంతకు ఒక 2 యాప్స్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్తున్నాము. దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ అప్లికేషన్స్ అన్ని 3D లో గాల్లో ఉంటాయి. మీరు జస్ట్ మీ హ్యాండ్ ని పాయింట్అవుట్ చేసి జస్ట్ ట్యాప్ చేయాలంతే, అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఈ గూగుల్ మ్యాప్స్ అనేది మనకి XR డివైస్ కి పర్సనల్ గా కస్టమైజ్ చేశారు. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు 3D వ్యూ అయితే ఉంటుంది. 3D వ్యూ మీద క్లిక్ చేస్తే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాము. కాలిఫోర్నియా వేకస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అరిజోనా, యూతా. ఇది మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి 2Dలో కనిపిస్తుంది, కానీ నాకు 3Dలో కనిపిస్తుంది అనమాట. మొత్తం ఒక 3D గ్లాసెస్ పెట్టుకొని మూవీ థియేటర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంది. ఇదంతా అవుటర్ స్పేస్.
ఓ మై గాడ్, విజువల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను కాలిఫోర్నియాని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయబోతున్నాను. డ్రాగ్ చేసినప్పుడు ఈ సైడ్ అంతా మనకి బ్లర్ కనిపిస్తుంది. సో లెట్స్ సీ. కాలిఫోర్నియాని సెలెక్ట్ చేయగానే శాన్ ఫ్రాన్సిస్కో కనిపిస్తుంది. సో లెట్స్ గో టు శాన్ ఫ్రాన్సిస్కో. సో డ్రాగ్ చేసేటప్పుడు ఈ వైట్ లైన్ చూడొచ్చు. నేను ఏదైతే అక్కడ సెలెక్ట్ చేశానో అక్కడి నుంచి నా హ్యాండ్కి ఒక వైట్ బార్ కూడా కనిపిస్తుంది. ఇది నా రెండో హ్యాండ్. సిలికాన్ వ్యాలీ, ది బే ఏరియా ఇదే అనమాట. లెట్స్ జూమ్ ఇట్. జూమ్ చేసినప్పుడు మాత్రం మీకు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో మళ్ళీ వదిలేయంగానే మొత్తం మళ్ళీ 3D ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది బే ఏరియా అనమాట. సిలికాన్ వ్యాలీ అంటారు కదా, అది ఇదే. సో లెట్స్ గో టు శాన్ ఫ్రాన్సిస్కో. మీకు శాన్ ఫ్రాన్సిస్కోలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ అయితే చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ. ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి సేల్స్ ఫోర్స్ బిల్డింగ్. వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అది కూడా మనకి చూడొచ్చు పసిఫిక్ ఓషన్ పక్కకే కట్టారు. ఇదంతా బే ఏరియా, బే వాటర్ అనమాట. అక్కడ బ్లూగా కనిపిస్తుంది మొత్తం పసిఫిక్ ఓషన్. సో ఇదేమో ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, సేల్స్ ఫోర్స్ టవర్. మీకు 2Dలో కనిపిస్తుంది, నాకు మాత్రం ఈ బిల్డింగ్ మొత్తం 3Dలో కనిపిస్తుంది. అసలు బిల్డింగ్ గాల్లో నుంచి చూస్తున్నట్టుంది. ఐరన్ మ్యాన్ మనకి గాల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ అన్ని చూస్తాడు కదా, అలా చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈ బిల్డింగ్ ఒక 6-7 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పైన ఇలా గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది. మంచి రెస్టారెంట్స్, ఇగో సేల్స్ ఫోర్స్ పార్క్ అనమాట ఇది. ఓ మై గాడ్, విజువల్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. ఇంకా నేను జూమ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. బిల్డింగ్ చూడొచ్చు ఎలా ఉందో. 2 బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ చేద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో ఇక్కడ దాకా అయితే జూమ్ వెళ్తుంది. సో జూమ్ ఇక్కడ దాకా వెళ్తుంది. నేను ఈ సేల్స్ ఫోర్స్ పార్క్లో ఉన్నట్టుంది. జూమ్ ఇన్ ఏమో అవుట్ సైడ్కి డ్రాగ్ చేయాలి, జూమ్ అవుట్ ఏమో ఇన్సైడ్కి డ్రాగ్ చేయాలి. సో ఇన్సైడ్ మళ్ళీ గాల్లోకి వచ్చేసాం. ఇది బే బ్రిడ్జ్, అది వచ్చేసి గోల్డెన్ గేట్. సో లెట్స్ గో టు గోల్డెన్ గేట్. సో ఈ ఊరికి ఆ ఊరికి మనకి దారి లేక వీళ్ళు 90sలోనే ఈ బ్రిడ్జ్ కట్టుకున్నారు. ఈ బ్రిడ్జ్ అనేది మనకి థ్రెడ్స్తో ఉంటుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకసారి ఇండియాకి వెళ్దాం. ఇదేమో మన ఎర్త్ తెలిసిందే కదా, ఇది మన భూమి. సో లెట్స్ గో టు ఇండియా. సో ఇండియా వచ్చేసింది. ఎర్త్ మీద నుంచున్నట్టుంది నాకైతే కొంచెం భయంగా. ఎక్కడో మూన్ ఉండాలి కదా, సన్ గారు అయితే ఉన్నారు ఇక్కడ. మూన్ ఏది? మూన్ కనిపిస్తలేదు. ఈసారి మీకు న్యూయార్క్ చూపిస్తాను. లెట్స్ గో టు న్యూయార్క్. సో నేను హ్యాండ్తో ఏదైనా ఫోకస్ చేస్తే అది ఏం బిల్డింగో దాని డీటెయిల్స్ చూపిస్తుంది. ఎందుకంటే మనకి గూగుల్ మ్యాప్స్లో ఉన్నాం కాబట్టి గూగుల్ మ్యాప్స్కి అన్ని డీటెయిల్స్ తెలుసు. ఈ సామ్సంగ్ గెలాక్సీ XRకి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇస్ ద ప్లస్ పాయింట్. ఎందుకంటే దీంట్లో ఇన్బుల్ట్ గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ ప్లే స్టోర్ ఉంటుంది, ఇన్బుల్ట్ యూట్యూబ్ యాప్ ఉంటుంది. సో దీనివల్ల దీనికి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. ఇది నాకైతే గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్గా ఉంది. ఇప్పుడు ఒకసారి మీకు కాన్సర్ట్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీ ఇంట్లో నుంచే మీరు ఏదైనా కాన్సర్ట్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ని అయితే పొందొచ్చు. మీకు ఆబ్జెక్ట్స్ అన్నీ ఈ వీడియోలో చూపించేవన్నీ మీకు 3Dలో కనిపిస్తూ ఉంటాయి. వాయిస్ని మాత్రం మ్యూట్ చేస్తున్నాను. సో అంతా 3D ఆబ్జెక్ట్స్. లైవ్గా మీరు ఏదైనా కాన్సర్ట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే. సో లెట్స్ సీ. ఇదంతా మనకి ఒక 3D ఆబ్జెక్ట్స్ గాల్లో ఫ్లై అవుతున్నట్టు ఉంది నాకైతే. సో లెట్స్ ప్లే దిస్ వీడియో నౌ, ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు వచ్చేసి మనకి జస్ట్ స్క్రీన్లా ఉంది కదా, వీడియో స్టార్ట్ అవగానే చూడవచ్చు మొత్తం 3D ఆబ్జెక్ట్స్ లాగా మన ముందే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూడవచ్చు మన ముందే లైవ్ ఆబ్జెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇంక వీడి మీదకి వచ్చేస్తుంటాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెనక్కి వెళ్ళరా బాబు. ఓ మై గాడ్, మన ముందుకు వస్తూ ఉంటాయి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ. సో ఇలా అయితే మనకి కాన్సర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో చుట్టూ తిరగచ్చు మీరు కావాలంటే. 180 degrees వరకు మనకి వీడియో అయితే ఉంటుంది. ఇగో ఏరియా అంతా వీడియో వస్తుంది, ఈ ఏరియా అంతా డార్క్ అయిపోతుంది అనమాట. వాడు చేతులు ఇలా అన్నాడు కదా, మీదకి వచ్చినట్టు వచ్చిందనమాట, మన మీదకి వచ్చాయి.
డిస్ప్లే వచ్చేసి మనకి 2 ప్యానల్స్ ఉంటాయి, ఈచ్ ఐకి ఈచ్ డిస్ప్లే అన్నమాట. ఇది వచ్చేసి 27 మిలియన్ పిక్సెల్స్ మైక్రో ఎల్ఈడి డిస్ప్లేస్ అయితే యూస్ చేస్తున్నారు. రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 90 హెర్ట్జ్ వరకు అయితే ఉంటుంది. మీరు హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత మీకు 109 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ లో వీడియోస్ ప్లే చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడబోతున్నాము. సో యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేశాను, సెర్చ్ లోకి వెళ్తున్నాను. సెర్చ్ క్లిక్ చేయగానే సెర్చ్ ఐకాన్ తో పాటు కింద కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. లెట్స్ టైప్ ట్రాన్. టీ మీద సెలెక్ట్ చేసి ట్యాప్ చేయగానే టీ సెలెక్ట్ అవుతుంది. RON ట్రాన్ ట్రైలర్ అయితే పెడుతున్నాను. లెట్స్ సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. యూట్యూబ్ వీడియో ఓపెన్. సో ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ అయింది. ఇంత కాన్సెప్ట్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది మన వర్చువల్ స్పేస్ లో ఒక మూలకి వీడియో ప్లే అవుతుంది. ఇంతక కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం 3D ఆబ్జెక్ట్స్ అన్నమాట. వర్చువల్ స్పేస్ మొత్తం ఆబ్జెక్ట్స్ ఏ ఉంటాయి. బట్ యూట్యూబ్ చూడొచ్చు, జస్ట్ వీడియో అనేది ప్లే అవుతుంది అంతే. మనం ఇది ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇటు పక్క వీడియో ప్లే చేసుకొని ఇటు పక్క మీరు ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ వీడియోని మనం పెద్దది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక 60 ఇంచెస్ వీడియో ప్లే అవుతుంది. దాన్ని నేను ఒక 100 ఇంచెస్ టీవీ లాగా కన్వర్ట్ చేస్తాను. చూడండి, మ్యాక్సిమం స్క్రీన్ ఇదే అనమాట. ఇంత పెద్ద స్క్రీన్ ఉందో చూడండి. 2 కళ్ళతో చూసినా కానీ స్క్రీన్ అనేది సరిపోవట్లా, అంత పెద్ద స్క్రీన్ అయితే ఉంది ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే ఈ గ్లాసెస్ చాలా బాగా నచ్చాయి. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్ లో ఇక్కడ చూడొచ్చు హోమ్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో గో టు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు తెలిసిందే కదా, పాయింట్అవుట్ చేయటం, పిన్ చేయటం ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఇంటర్ఫేస్ లో ఇమేజెస్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి. వీటిలో నుంచి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. డే పెడుతున్నాను. డే అండ్ మార్నింగ్ 2 ఉంటాయి. క్లిక్ ఆన్ అప్లై. క్లిక్ ఆన్ క్లోజ్. ఈ హోమ్లో నుంచి మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఏది కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మన 3 యాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేసే ఉన్నాయి. చూద్దాం అవి ఎంతసేపు ఉంటాయో. దీంట్లో మనకి 16 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్తో అవి ఎంతసేపు ఉంటాయో లెస్ చెక్ ఇట్. అండ్ ఇన్పుట్ మెథడ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎయిమింగ్ మెథడ్, హ్యాండ్ ఎయిమింగ్ ఓన్లీ. ప్రస్తుతానికి నేను యూస్ చేస్తున్న హ్యాండ్ ఎయిమింగ్ మెథడ్. దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ ఎయిమింగ్ మెథడ్ అండ్ ఆల్సో హ్యాండ్ అండ్ ఐ ఎయిమింగ్. కళ్ళతో చూస్తే సెలెక్ట్ అవుతుంది. హ్యాండ్ తో మీరు జెస్చర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ కంట్రోల్ కానీ అండ్ హ్యాండ్ కానీ ఐ కంట్రోల్ 2 యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బౌండరీస్ లోకి వెళ్తే, బౌండరీస్ మీకు వెళ్ళి క్లిక్ చేశాను. బౌండరీ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు బౌండరీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చేసి ఈ రూమ్ కి సరిపడా బౌండరీని సెలెక్ట్ చేశాను. సో ఆ బౌండరీలో నుంచి బయటకు వెళ్ళిపోతే అది చెప్తుంది అనమాట, యువర్ మూవింగ్ అవుట్ ఆఫ్ యువర్ బౌండరీ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక రూమ్ లో ఒక ప్లేస్ లో ఉన్నాను. ఆ బౌండరీలో నుంచి బయటకు వచ్చేసా. సో ఇక్కడ చూడొచ్చు నా వర్చువల్ బౌండరీ అనమాట అది. యూ లెఫ్ట్ అ బౌండరీ, రిటర్న్ టు ఇట్ అని చెప్పి చూపిస్తుంది స్క్రీన్ మీద. సో ఈ బౌండరీలో చూడొచ్చు ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయో. అక్కడేమో ప్లే స్టోర్, క్రోమ్, యూట్యూబ్, ఇక్కడేమో మెయిన్ సెట్టింగ్స్ పేజ్. సో ఇదనమాట ఇంటర్ఫేస్. ఈ బౌండరీని అదే సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కనెక్టెడ్ డివైజెస్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్విక్ షేర్ ఉంటుంది అండ్ ఆల్సో కాల్స్ ఆన్ అదర్ డివైజెస్. అంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి ఫోన్ కాల్ వస్తే దీంట్లో చూపిస్తుంది. అండ్ మీ బడ్స్ ని కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ మీదకి వెళ్ళి ట్యాప్ ఇట్. పీసీ లింక్, ఏదైనా విండోస్ కంప్యూటర్ ఉంటే ఆ కంప్యూటర్ ని ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న విండోస్ కూడా మనకి వర్చువల్ ఇంటర్ఫేస్ లోకి వచ్చేస్తాయి, పీసీ కనెక్ట్ యూస్ చేసుకొని. సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్దాము. లాస్ట్ ఫీచర్. ఇప్పటికే ఈ వీడియో లాంగ్ అయిపోయింది. డివైస్ అన్లాకింగ్ మెథడ్ లోకి వెళ్తే, లాక్ టైప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి దీంట్లో కూడా విజన్ ప్రోలో లాగా ఐరిస్ అన్లాక్ ఉంటుంది. మనం యాపిల్ లో చూసుకుంటే ఫేస్ ఐడి, టచ్ ఐడి చూసాము. తర్వాత ఆప్టికల్ ఐడి అని చెప్పి విజన్ ప్రోతో తీసుకొచ్చారు. ఈ గెలాక్సీ XR లో ఐరిస్ అన్లాక్, అంటే మీ ఐస్ తో ఈ డివైస్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ క్విక్ సెట్టింగ్ ప్యానెల్లోకి వెళ్తే ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి VR గేమ్స్ కూడా ఉంటాయి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మనకి దీంట్లోకి కంట్రోల్స్ కూడా యాడ్ చేయొచ్చు. మనం కంట్రోల్స్ కూడా యూస్ చేసి గేమ్స్ అయితే దీంట్లో ఆడుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే గేమ్స్ ఆడట్లేదు. నేను ఆఫ్టర్ 3 అవర్స్ యూస్ చేసిన తర్వాత కంఫర్ట్ వైజ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎక్కడికక్కడే కుషన్స్ ఉన్నాయి. ఇది బ్యాక్ హెడ్ మీద ఉంటుంది. మన హెడ్ షేప్ ని బట్టి ఇది బెండ్ కూడా అవుతుంది అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది. అండ్ హెడ్ కుషన్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫోర్ హెడ్ మీదకి ఈ కుషన్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నారు కదా, మీరు హెడ్సెట్ ని పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బట్ కంఫర్టబిలిటీ వైజ్ ఎక్సలెంట్ డివైస్. సో ఇదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ XR డివైస్. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ XR డివైస్ ని ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాస్ చూసేటప్పుడు అయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ $18,000 అంటే అంత చీప్ ఏం కాదు. ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ అంతా $2,00,000 అంటే వెరీ ఎక్స్పెన్సివ్ డివైస్. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇండియాలో ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అబ్రాడ్ లో ఉంటే వాళ్ళ ద్వారా
ద్వారా తెప్పించుకోవచ్చు. మీకు ఇంక ఈ డివైస్ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.